6:6. సోమరి సీమ ఎత్తుకు వెళ్ళుము. చాలు, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. కృపా కనికరము కలిగిన వాడా యేసు క్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడారు. పరిశుద్ధాత్మని సహాయం కావాలి, నడిపింపు కావాలి. అయ్యా మేము మరుగైపోతున్నా, మీరు మాత్రం బాగుపడాలి. ఈ లైవ్ ఎంతమంది వింటున్నారో వారి బిడ్డ వాళ్ళ కుటుంబాలను బహు గొప్ప దీవించారు. ఈ వాక్యం వింటుండగా, ఈ లైవ్ ఈ వాక్యం వింటుండగా ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితం, ఆత్మీయ అనుభవం రావాలి. ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యము దేశం అద్భుతం చెప్పండి. ఈ కార్యక్రమం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సోమరి సీమ యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెలుసుకొని మాట్లాడు. సోమరి సీమ యొద్దకు వెళ్ళుము. బాగా వినాలి. దేవుడు సీమలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు బాగా వినాలి. సీమలు చాలా బలహీనమైనవి కదండి. చాలా సీమలు బలహీనమైనవి కానంట వాటికి చాలా జ్ఞానం ఉందంట సీమలకి. అంటే సీమలకున్న జ్ఞానము కూడా మానవుడికి లేదు. అందుకే సోమరి సీమల యొద్దకు జ్ఞానం తెచ్చుకోను. చూడండి, సీమలు చాలా క్రమశిక్షణ కాబట్టి చాలా క్రమశిక్షణ. వాటికి న్యాయాధిపతి లేదు, అధికారులు లేరు, వాటిని బోధించేవారు లేరు, వారితో మాట్లాడేవారు లేరు, క్రమము నేర్పించేవాళ్ళు లేరు. కానీ మనకి న్యాయాధిపతి ఉన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. సృష్టికర్త, ప్రభువులకు ప్రభు ఒక న్యాయాధిపతి ఉన్నారు. మనకు బోధించే దైవ సేవకులు ఉన్నారు, మనకు చెప్పే పెద్దలు ఉన్నారు. చూడండి, మనకు అన్ని విధాలుగా నేర్చుకునేదానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మానవుడు జ్ఞానం లేనివాడిగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడంట? జ్ఞానము లేనివాడుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞానము కావాలి. ఈ లోకంలో మనకి ఏం కావాలి? జ్ఞానం. అందుకే సొలొమోను అడుగుతాడు, ప్రభువా చిన్న వయసులో నన్ను రాజులు చేశావు, చిన్న వయసులో రాజులు చేశావు కనుక నీ ప్రజల్ని పరిపాలన చేయాలంటే నా జ్ఞానము సరిపోదు, కానీ నీ జ్ఞానము నాకు కావాలి. ఏమడిగాడు జ్ఞానాన్ని సొలొమోను? జ్ఞానం అడిగాడు. హల్లెలూయా. జ్ఞానం అడిగాడండి. ఈరోజు మనందరికి కూడా ఏం కావాలంటే జ్ఞానం. బైబిల్ చెబుతుంది, మీరు ఎవరికైనా జ్ఞానం పొందుకోవాలని అడగండి, నీకు ఇస్తాను. జ్ఞానం, ప్రభువా నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా బైబిల్ చదవాలి, నీ సన్నిధిని ఎలా ఎదుర్కోవాలి, నా కుటుంబం ఎలా చక్కబెట్టుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా నీ సన్నిధిలోకి మలుచుకోవాలి, ఇలాంటి జ్ఞానం నాకు కావాలి, ఇలాంటి జ్ఞానం నాకు కావాలి. జ్ఞానం చాలా అవసరం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు జ్ఞానము లేకుండా ఏం చేస్తాం చెప్పండి. సామెతలో ఈ వాక్యం ఎలా ఉంచుకొని సామెతలు 24:3 చదవండి. ఏం కావాలంట? 24:3. హల్లెలూయా. సామెతలు 24:3. జ్ఞానం వలన చాలా జ్ఞానం వల్ల ఏమవుతుందంట? ఇల్లు కట్టబడదు. జ్ఞానము కావాలండి. ఇల్లు అంటే ఒక భార్య భర్తలు కలిస్తే ఒక ఇల్లు, ఒక గృహం అవుతుంది కదండి. వాళ్ళిద్దరు వేరే ఉన్నప్పుడు కుటుంబం కాదు, ఒక ఇల్లు కాదు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏమవుతుందంట? వాళ్ళిద్దరు వివాహం చేసుకొని వాళ్ళ భార్య భర్తలు ఉన్న తర్వాత ఏమవుతుందంట? ఒక గృహం అయిపోతుంది వాళ్ళది. మొదట మనం నివసించే ఇల్లు కాదు, కానీ వాళ్ళిద్దరు భార్య భర్తలు హ్యాపీగా సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకొని అన్నితో సావాసం కలిగి ఉండాలంటే వాళ్ళకి జ్ఞానం కావాలి. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఉన్న, వాళ్ళ పురుషులో ఉన్న అదొక గృహం అంటారు, వాళ్ళ పురుషులో ఉన్న అది గృహం అంటారు. వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటే అది గృహం అంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందంట. రెండో ఇల్లు, మనం నివసించే ఒక ఇల్లు కావాలి. మనకి ఏం కావాలంట? మనం నివసించే ఒక ఇల్లు. ఏదో ఒక రూమ్ అయినా పర్లేదు, పెద్ద బంగారు అవసరం కూడా లేదు. ఒక రేపు రూమ్ వేసుకొని ఏం కావాలంట? జ్ఞానము. ఇప్పుడు ఆ జ్ఞానం
ఇల్లు కూడా లేదు. కష్టం చేస్తారు, సంపాదిస్తారు, కానీ గృహాన్ని మాత్రము కట్టుకోలేదు. ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఉంటుందా చెప్పండి జ్ఞానం? పేరు చెప్పకుండా ఒక వ్యక్తి చెప్తారు, తీసుకెళ్ళి పొలంలో కట్టాడు ఇల్లు. ఇది జ్ఞానమేనా? కదండి. ఊరికి 2 కిలోమీటర్ల అవతల ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టలేదు, బేస్మెంట్ వేసాడు. నేను చెప్పాను, ఇందులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటావంటే కాదు, ఇక్కడ బాగుంటుందంట. ఊరికి 2 కిలోమీటర్ల చెరుకులు కడుతున్నాడు పొలంలో. ఆడుంటారా ఇల్లు? ఉంటారా? చీకటి పెడితే ఉంటున్నా? ఏమన్నా మనుషులు ఉంటారా? ఏమన్నా పొద్దుగుత పాములు, తేళ్లు, అడవి జంతువులు వీటి మధ్యలో పుట్టి ఉండగలుగుతుందా? అంటే ఏం లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు. ఈ కష్టపడి డబ్బు తీసుకెళ్ళి ఆడు పెడతాడు, కానీ దాంట్లో ఉండలేదు. తిరిగి ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు. ఆ ఇల్లు అమ్ముకోవాలంటే ఇంకొకటి కొనడు. ఎవరు పెడతాడా? అంటే ఏం లేదంటే జ్ఞానం లేదు. జ్ఞానము చాలా మంది వాళ్ళ సొంత ఆలోచన, సొంత తలంపులు పెట్టి ఏదో చేయాలనుకుంటారు, కానీ అది ఏమాత్రం కూడా వెతికి ప్రభా నాకు నీ జ్ఞానం కావాలి, నా కుటుంబాన్ని చక్క పెట్టుకునేదానికి, నా సంపాదన జాగ్రత్తగా, నా సంపాదనలో నేను 10 రూపాయలు సంపాదించుకొని దాన్ని కూడా పెట్టుకునేదానికి, నాకు నిలుస్తున్న డబ్బుని అది నేను డెవలప్ చేసుకునే దానికి కూడా ఏం కావాలంట? జ్ఞానము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం గురించి సాక్ష్యం చెప్తాడండి. ఒక కుటుంబం ఉందంట, బాగున్నాను. ఒక కుటుంబం ఉంది. భర్త లారీ డ్రైవర్. భర్త ఎలాంటి వాడంట? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఎక్కితే మందే, దిగితే మందే. ఆడు వచ్చే జీతం ఎంత, కానీ ఇంటికి మాత్రం 2000 3000 కంటే ఎక్కువ మాత్రము చాలా. మిగతా ఏంటి ఆయన తాకటానికి సరిపోతారు. ఆయనకి 2 కూతుళ్ళు, కొడుకులు లేరు. 2 కూతుళ్ళు అంట. ఇవి బాగా తాగుబోతులు. వాళ్ళకున్నది ఒక రూము, రేటు రూమ్. సరే, ఈడట తాగుబోతాడు. ఆ తాగి ఏదో కొద్దిగా నా చేతులు పెడుతున్నాడు. వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని పాపమాని ఆ భర్త తెచ్చుకొచ్చిన సంపాదనలోనే ఆ ఇల్లు జరుపుకుంటూ కదండి, నెలకు ఎంతని ఆ జీతంలోని తీసేసి దాచిపెడుతున్నాడు. ఎక్కడ దాచిపెడుతుందంటే ఈ శాపాత్ర రాళ్ళు కదా, ఈ శాపాత్ర మన గల్లీలో నుంచి రాళ్ళు, ఆ రాళ్ళు ఒక బండ తీసేసింది. ఆ బండ తీసేసి ఆ కొంచెం లోడి ఒక కుండ పెట్టేసి, ఆ కుండ మీద మూతేసి, ఆ మూత మీద మన బండ వేసింది. చూస్తే ఉన్నంత మన మామూలుగా ఫ్లోరింగ్ ఉన్నట్టే ఉంటుంది. అది ఎక్కడ పెట్టింది? మంచం ఖచ్చితంగా దాని మీద వేసింది. ఎవరు కాదు, మంచం కింద ఆ పని చేసింది. ఇవి రోజు తీసుకెళ్ళి మరి నెలకొకసారి ఆ జీతంలో ఒక 50 100 మిగిలించుకొని లోపలేసేస్తాం. ఎవరి గురించి అంటే రేపు పిల్లల గురించి. ఎందుకంటే రేపు అమ్మాయికి పెళ్ళిని ఎలా చేయాలి అని ఒక ఆలోచన. ఎంత జ్ఞానంగా చూడండి ఆ తల్లికి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది చెప్పండి? భర్త సంపద కొద్దిగా అయినా వాళ్ళ కోరికలు మాత్రం బంగారం కొనిస్తా కొనివా, చీరలు కొనిస్తా కొనివా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఈ కోరికలకే సరిపోతుంది సంపాదన అంతా కదండి. చివరిగా కుటుంబంలో కార్యం చేయాలంటే అప్పులకి వెళ్ళాలి, అప్పులు చేసుకోవాలి. ఆ అప్పులు తీరవలేక సావాలి. ఇంకా మిగిలేదు ఎక్కడ? అప్పులు చేసుకున్నవాడు ఇంకా సంపాదలేదు. ఆ వడ్డీకి కష్టమే సరిపోతుంది, కానీ ఇక మిగిలేదు ఎక్కడ? అప్పుడేమైనా తెలుపులారా? జ్ఞానం కావాలి. అందుకు బైబిల్ ఏముందంటే పొద్దులు నమ్మకము ఉన్నవాడు ఎక్కువలోనూ. ఇది 2 రకాలుగా చెప్తారు. ఒకటి, దేవుడు నీకెత్తున్న చిన్న సంపాదనలో నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే నువ్వు ఆశ్రయించబడతావు. అలాగనే నీకున్న భక్తిలో, నీకున్న విశ్వాసంలో నువ్వు నమ్మకంగా క్రీస్తుతో ఉంటే నేను ఎక్కువ స్థాయిలో దృష్టి పెడతాడు. హల్లెలూయా. క్రీస్తులో నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో నమ్మకంగా నీకు ఈ స్థాయిలో ఉన్నప్పుడు, నమ్మకంగా నీకు
ఈ స్థాయిలో నీకు నమ్మకం లేకపోతే నీకు ఈ స్థాయి లేదు. అదే బతుకు మనం. ఎన్ని కూడా మనం నడుచుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఒకరోజు ఆ తల్లి చనిపోతూ, అనారోగ్యం చనిపోతూ, ప్రాణం పోయేటప్పుడంట ఆ మంచం మీద ఉంది కదా, ఏమంటే నాకు అలా నా బాధ వచ్చిన భర్త నాకు ఆమె ఇట్లా మంచం కింద చెయ్యట్టాను. ఈయనకు అర్థం కాదు, చచ్చిపోతే చెయ్యి కిందకి అన్నట్టుంది అనుకున్నాడు. ప్రాణం పోయింది. సరే చనిపోయింది, తీసుకెళ్ళారు, పాతి పెట్టారు, అయిపోయింది. ఈయన మంటలు వారు అయిపోయారు. ఇద్దరు ఆడపిల్లడు, వారు పెళ్ళిళ్ళు కాలేదు. ముందే తాగుబోతుడు, ఇంకెంక ఎలా ఉంటుంది వ్యవహారం? ఇంకేదో ఒక వంట, నాకు భార్య లేదు కనుక టెన్షన్తో తాగుతున్నాను, ఇంకొంచెం ఎక్కువ ఓవర్ చేస్తాను. తాగుబోతుడికి సమస్య కనుక దాన్ని అర్థం పెట్టుకొని ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. తాగితే సమస్యలు బాగు, ఉన్న రోగం పోయి, ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యానికి గురైపోయి నాశనానికి గురవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు చనిపోయిన ఒక సంవత్సరానికి ఏమో కూర్చొని ఆలోచిస్తాను, రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నట్ట, నా భార్య చనిపోయా, నేను చేసింది ఏమన్నా అయిపోతుంది, పిల్లలకి పెళ్ళికి వచ్చి పెళ్ళి చేయాలి, ఎక్కడ డబ్బు తేవాలి, ఒక ఆలోచన వచ్చేసి ఆ గోడ కానుకుని ఆలోచిస్తా ఉన్నాడు. రూమ్లో కూర్చొని ఒక ఆలోచన వచ్చింది, మా భార్య సరిపోత చెయ్యి కింద కనదు కదా, ఎప్పుడు వచ్చింది గుర్తుంది? సంవత్సరానికి కింద కనదు కదా, అసలు మంచం కింద చెయ్యదు కనది అని మంచం లేపాడు. అంటే సంవత్సరానికి మంచం లేపలా. నేను స్తోత్రం. మంచం లేపితే ఆ రాయికి చుట్టూ మాలు లేదన్న, ఓపెన్ ఉంది రాయి. ఇదేంటి ఎన్నిటికీ బండ్లకి మాలు ఉంది, ఈ ఒక్క బండ ఎందుకు ఓపెన్ అని చెప్పేసి ఆ మంచం పక్క పెట్టేసి ఆ బండ లేపితే ఏమది కుండ, ఆ కుండ మీద మోగితే ఆ కుండ నిండా నోటుకొని అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కుండ నిండా నోటుకొని అంట. ఆ కుండ తీసుకొచ్చేసి మొత్తము 70,000 అంట. ఇది ఎప్పుడు మాట? 18 సంవత్సరాల క్రితం మాట. 18 సంవత్సరాల క్రితం 70,000 అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు కాదులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక అమ్మాయికి సరిపోయేంత డబ్బు వివాహానికి ఆ తల్లి దాచిపెట్టింది లేదా? ఆ భక్తుల సంపాదనలో, తన భర్త సంపాదనలో బహు జాగ్రత్తగా ఇల్లు జరుపుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ కదండి ఒక రూపాయి వెనకేసుకుంటూ వచ్చేసిందండి. ఆయనకి కళ్ళ నీళ్ళు వచ్చేసి దుఃఖంతో ఏడ్చుకుంటూ తన భార్యను కలుసుకుంటూ కదండి ఆ 70,000తో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమేం తెలిపెట్టారా? అందుకే సోమరి సీమల ఎంతకెళ్ళో ఎందుకంటే అవి వేసే కాలం గురించి, కరువు కాలం గురించి, రేపటి గురించి అది ఆలోచిస్తుంది సీమ. ఈరోజు మనం ఆలోచిస్తున్నామా? హల్లెలూయా. రేపటి గురించి సీమ ఆలోచిస్తుందంట. అందుకే తన ఆహారం తీసుకెళ్ళి భూమిలో దాచిపెడుతుంది. కరువు కాలము, ఆహారం దొరకని కాలంలో అది తింటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని కుటుంబాలు, అందరూ కొన్ని కుటుంబాలు ఈరోజు ఎంతంతే అంతే. ఇవాళ 1000 వచ్చినాయా, ఈరోజు పండగే. ఇవాళ 500 ఇవాళ పండగే. రేపు తర్వాత సంగతి. అందుకే వాళ్ళు సంపాదిస్తారు, కష్టపడతారు, కానీ వాళ్ళు మిగిలించలేరు, వాళ్ళు దాచిపెట్టలేరు. రేపటి గురించి ఏమాత్రం ఉపయోగం లేకుండా వాళ్ళ సంపాదనంతా కూడా ఎక్కడికక్కడికి దిగజారిపోతున్నది. కారణం ఏంటంటే వారు ఒకటి దైవికము లేదు, రెండోది దేవుడి జ్ఞానము లేదు, మూడోది వాళ్ళ వివేకము కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకన్నాడు సోమరి సీమను వెతకెళ్ళి జ్ఞానం తెచ్చుకో. వాటి నడతలను బట్టి అంట ఏంటంట, వాటి చూడండి ఎంత చక్కగా పోతా ఉండి, చక్కగా పోతా ఉంది లైన్గా. నువ్వు వాడు కూర్చొని వాటిని అక్కడ అను మళ్ళా తీసుకోవాలి. ఆ ఇటు మనం ఏం చేస్తాం చెప్పాలి? మనం చక్కగా పోతామా? చక్కగా పోతామా? ఏం పోతాం ఏం చెప్పాలి? ప్రార్థన అంటే వంకర బుద్ధులు, మనం వంకర ఆలోచన.
వంకర తలంపులు మని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆ సేవను దేవుడు అక్కడ పోల్చి మానవుడికి బుద్ధి చెబుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలహీనమైన ఆ సేవలకున్న జ్ఞానము కూడా మానవుడికి లేదు అని అంటున్నాడు. చదవడికి ఏమంటున్నాడు? చాలు. సోమరి ఎందాకను పండుకుంటారు, కొంతమంది తింటాం పండుకోరు. ఎవడంటే వీళ్ళు సోమరి. కష్టం చేయని శాతగా. హల్లెలూయా. దేవుడు చేస్తున్నాడు కష్టమా? యేసుప్రభు చేయలేదా కష్టమా? కార్యక్రమం పనిచేసాడు ఆయన కూడా. పని చేయలేదు ఆయన. మరి అపోస్తలుడు పౌలు పని చేయలేదా? డేరాలు పుట్టుకుంటూ దేవుడి సేవ చేశాడు నమ్మకంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టము చేయటం నేర్చుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే తింటాం పండుకోవటం అంటే సోమరి, శాతగానవాడు, దద్దమ్మ. ఇలాంటి వాడిని దేవుడు కూడా ఏం ప్రేమించలేదండి. సోమరుని దేవుడు ఏం చేయగలుగుతాడు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయాలంటే సోమర్తాను, కష్టం చేయాలంటే సోమర్తాను, మందిని వెళ్ళాలంటే సోమర్తాను. అంటే ఇతను ఎందుకు పనికిరాను వాడు. సోమర్తాను బద్ధకం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎప్పుడు నీరసంగా ఏలబడిపోతాం. దేవుడి పిల్లలు ఉండాలి, చురుకుగా ఉండాలి. అలాగే దేవుడి పిల్లలు ఎలా ఉండాలి? సురుకుగా దేవుడి పిల్లలు ఉండాలి. ఏలబడిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 సోమరి ఎందాక నువ్వు పండుకుందువు, ఎప్పుడు నిద్ర 10 గంటల దాకా కొన్ని. హల్లెలూయా. కొంతమంది పడుకొని గ్లామర్ దెబ్బతింది. పడుకొని అది దరిద్రం కన్నా తెలియదు. దోపిడి గడుపుతుంటారు దరిద్రం. పడుకోండి. కొంతమంది కూర్చొని పడుకోండి. ఎందుకంటే గ్లామర్ దెబ్బతింది. పడుకొని బాగా నిద్రపోతే ముఖం బాగా ఉంటుంది అక్క. రేపు ఒకరికి ఇచ్చినప్పుడు వాడు మండ పెడతాడా? అప్పుడు ఎలా ఉంటుంది? పుట్టిల్లే గుర్తవుతుంది. ఇంకా అక్కగారి గుర్తుకు రాదు. ఎందుకంటే వాడు ఒళ్ళు పని చేయాలి, వాడు కష్టం చేయాలి, పోవడం చేస్తున్న బయట అక్కడ చేయాలి. ఇవి చేయలేదు. నిద్రపోతున్న వాడేం చేస్తుంది? ఏదో వంక పెట్టుకొని ఏం చేసి చెప్పండి. ఏదో వంక పెట్టుకొని ఎలా చేస్తుంది? ఇల్లు చేయాలి. మనం ఒకసారి ఆంధ్రాలో కుటుంబం ఆ భర్త ఏమనలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఏమి లేదు. బాగా వినండి మాటలు. ఇవి పుట్టింటికి పోవాలని ఒక ఆలోచన చేసుకొని రాత్రి 7 గంటలకు ఫోన్ చేసి, మమ్మీ అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళి పోనీ, బతకలేకపోతున్నాను. సరే మంచిది. ఆ ఊర్లో ఈ అమ్మాయి మేనమామ ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఒరే అక్కడ ఏమన్నా పిల్లలు ఏదో ఇబ్బంది పడుతున్నా చూడుకోరా అని అన్నాడు. ఆయన వచ్చేసి ఆ గోడ మొత్తం ఉన్నట్టు అలా గోడ లేపించుకుంటున్నా అని గొడవ ఉందా లేదా మా అక్క నాకు ఫోన్ చేసి ఆడ గొడవ పడుతున్నానదే అని సాట్లో చెట్టున్నట్ట. ఆడ గొడవ ఉంటే వినబడి అందరూ మామూలుగా ఉంటారు. వాళ్ళు అక్క ఇడే గొడవ లేదు, అక్కడ బాగానే ఉన్నారంటే వాళ్ళు గమ్ముకున్నారు. మళ్ళా గంటతో ఫోన్ చేసి మళ్ళీ ఏమని చెప్పండి, నువ్వు కానీ రాకపోతే రేపు నా శవం చూస్తామన్నాడు. అమ్మో ఈడేది మాకు సరిగ్గా చెప్పలేదు, పోయడం పోలేదు, ఈ పిల్లలు నా శవం చూస్తారంటుందని చెప్పేసి ఆవేశం వచ్చేసి, ఆలోచన కాదు ఆవేశం. చాలా మందికి ఎక్కువ ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం వల్ల గొడవలు తప్పక ఇంకా ఏ గొడవ. ఆవేశం వల్ల ఏమవుతుంది? బైబిల్లో ఉంది. ఆవేశం వల్ల ఏమవుతుందంటే గొడవలే. ఆలోచన ఉండాలి. మరి మన పిల్ల ఎందుకు ఇలా ఫోన్ చేసిందా, కారణం ఏంటో, మంచి ఏంటో కన్నా తెలీదా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా కూతురు గుణొచ్చి నాకు తెలీదా? పెంచిన తల్లిదండ్రులు తెలీదా? ఎందుకు ఆలోచన వస్తుంది, ఆవేశం వస్తుంది? ఇంకా దేవునికి స్తోత్రం. వచ్చినాడు ఓనకనాక హాట్ వేసుకొని ఒక 2-3 మనుషులు వేసుకుని వచ్చినాడు. ఇది 2 నెలల క్రితం జరిగింది. ఎవరు వచ్చి
వాళ్ళు ఆటేసిన సరే బాగా నిద్ర ఒక మల్లుడు మనసులో పడిపోయాడు. వాళ్ళ వద్ద కళ్ళ కూడా పట్టుకొని చెప్తున్నారు ఆటలో. ఈ నిద్రపోయేటోడు తమా తమా పాడతామా. మరి ఏం జరిగిందిరా ఏంట్రా, మరి మా పిల్లల ఫోన్ చేసింది, ఏమైంది అల్లుడాపుది, ఏం సంగతి అని అడగలేదా? చచ్చిపోతానండగానే కళ్ళ కూడా పుట్టింది ఆటోలో. ఇక్కడ శుభ్రం నిద్రపోయేటోడిని పల్లెటూరు లేకపోతే బయట వేసుకొని పడుకోవడం. కరెంట్ సరిగా ఉండవు, ఫ్యాన్లు ఉండవు కనుక ఆ ఇంట్లో ఉండలేదు, ఎంతసేపు బయట ఉండాల్సిందే. తమ పోతాడు. ఇది కుర్రోడు కనుక అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి తప్పుకొని లేచాడు. మచ్చలు లేచి ఇప్పుడు అటు చూసాడు, మొద్దుగడ్డి దొరికిందంట. మొద్దుగడ్డి బాగా ఎప్పుడు కత్తి, అవి బాగా కత్తి చెరిగి కత్తి అది తీసుకుని ఎయిటమో ఎక్కడ మెడ తగల మామకి తల బాగా పగిలిపోయింది. ఆటో మెడగా తగిలితే ఎగిరి అవుతుంది తలక. ఈ కట్టెట్టు ఇసుకున్న వాళ్ళంతా తగిలి ఈ శివ నుంచి పొట్ట ఈ శివకి తీసుకొని వచ్చేసి వాడు దిక్కు తెలియదా ఏం చెప్తాడు? ఊపిరి తెలియకుండా పడతామంటే వాడు దిక్కు తెలియక వాడు ఏం చేస్తాడు చెప్పండి. చంపేసి చెప్పాడు కలుతున్న బాత్రూమ్ ఎవరు నిద్రపోయిపోయాడు. ఇక చూసుకో ఈ మిగతా ఉంటారా పారిపోయింది. ఈ తీసుకెళ్ళి పోలీసు కంప్లీట్ ఇచ్చారు కనిగిరిలో. ఆ కనిగి నుంచి ఒంగోలు జైలు వేసేసాయి. ఎవరిని అల్లు వాడక మెంటలోడు అనేది కేసు బుక్ చేశారు. మెంటలోడు కిందకి చూడు జరిగింది వేరు, కేసు పెట్టింది మరొకటి వేరు. సరే ఒంగోలు వేసేసారు. ఒంగోలు ఎత్తే మరి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఏం జరిగేది మంచిగా చెడ్డారు మెంటలోనే వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు విచారణ చేశారు, అబ్బాయిని జరిగినంత చెప్పారు. ఆ తర్వాత లాయర్ ఏంటంటే లాయర్ పోయి బెయిల్ మీద తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎవరో రాస్తాయి పనికి మాందానా ఇంత పని చేసేదేమే, గొడవ లేకుండా ఏమీ లేకుండా ఇంత పెద్ద రహమైన చేతివి, నీ మూగు నేను జైలు లేపివి, అనవసరంగా నీ తల్లిదండ్రులు బాగా పోయి సచ్చిటోళ్ళు వాళ్ళు ఇంత పెద్ద రక్ష చేసేవి ఏంటంటే ఇలా అనుకోదండి అన్నారు. ఇలా జరుగుద్దు అనుకోలేదంట. ఏంటంటే ఇలా జరుగుదనుకోలేదంట. అంటే తల్లిదండ్రులకి కదా నేను చచ్చిపోతున్నా అనేది నాకేదో ఒక సంతోషకరమైన వార్త అనుకుంటున్నా. ఏ విధంగా మూర్ఖురాలు ఏమంటాడు వాళ్ళని మూర్ఖురాలు. అందుకే ఏమంటాడో మూర్ఖురాలు మాట్లాడేదో మాట్లాడదాక ఏమో భార్యని అంటాడు, భార్యని మూర్ఖురాలు కూడా అనలా, మూర్ఖురాలుగా మాట్లాడగా నువ్వు మాట్లాడదాక. అంటే ఈరోజు చాలా మంది జ్ఞానం లేక మూర్ఖత్వంతో పెట్టుతనంతో వాళ్ళు ఏదో ఆలోచించుకొని ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో కలిగి చేయాలని ఒక ఆలోచనతో మూర్ఖత్వంతో కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు. దేవుడు అంటాడు జ్ఞానంతో ఇల్లు కట్టుకోరా. నీకు ఆ జ్ఞానం లేకపోతే ఆ శివుని దగ్గరికి వెళ్ళు, అయ్యా నీకు బుద్ధి చదువుతాయి. వాటిని చూసి ఆ నడతబడి నడుచుకో అని వాక్యం చదివిస్తుంటే వీళ్ళు వాక్యం వింటారు, చర్చకి వెళ్తారు. వాళ్ళకున్న మూర్ఖత్వం మాత్రమే వదిలిపెట్టుకోవాలి. మూర్ఖత్వం. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే చెప్పండి మూర్ఖత్వం. మూర్ఖత్వం చాలా డేంజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? జ్ఞానం. మన కుటుంబం ఎలా కట్టుకోవాలి, తన భర్త తాగుబోతైతే భర్తను ఎలా మార్చుకోవాలి, భార్య పనికిరాందైతే భార్యని ఎలా మార్చుకోవాలి, బిడ్డలను ఎలాగ మార్చుకోవాలి, బిడ్డలను ఎలాగ ఆత్మ జీవితంలో తీసుకొచ్చుకోవాలి, ఈ జ్ఞానం కావాలండి. ఎంతసేపు లోక సంబంధమైన ఆలోచనలు సీరియల్ అన్నయా సినిమాలు ఆడుతుందా. ఒక ఆమె అప్పుడు నాకు పెళ్ళి ఉంది కానీ చావకుండా కాదు, ఆదివారం సండే కలిసి బాబు నగర్లో మా ఊరు పొద్దున్న అక్కడ పోయినా తల్లి అడుగుతుంది కొడుకుని, రై సికింద్రాబాద్లో ఏం సినిమా అంటున్నారా వాళ్ళు తల్లి అడిగే మాట అనేది ఎవరు అడుగుతుంది? కొడుకుని అడుగుతుంది. రై బుద్ధి లేడా సినిమాలు ఎందుకు నీకు తిని పడుకోక అనే తల్లి అనక సినిమా సికింద్రాబాద్లో ఏం సినిమా అంటున్నారా తల్లి ఆ మాట అడిగితే కొడుకే రేంజ్లో ఉంటాడు. ఒకవేళ తండ్రి అడిగిండు అనుకో కొడుకే రేంజ్లో ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి లేదంట కొడుకులు తనంత అయినప్పుడు
భర్తలేలే. కొడుకులు తనంత అయినప్పుడు కూడా వీళ్ళు ఏమి లేదంట, నడత సరిగి లేదు, మాట సరిగి లేదు, ప్రవర్తన సరిగి లేదు. కారణం ఏంటంటే జ్ఞానం లేదు. ఇంకా కుటుంబాన్ని పాడు చేసుకోవడం, పిల్లలను పాడు చేసుకోవడం తప్పగా వాళ్ళ విధానం ఎలా ఉండాలని కూడా ఆలోచన మూర్ఖతరం వారంట. అందుకే భయపడదు కదా చూడండి, ఈ పరమ మూర్ఖతరం వారికి మీరు వేరే ఊరుకులు కొంతమంది ఉంటారు. నేను ఎదగనీరు, వాళ్ళు ఎదగరు. వాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థన చేయరు, వాళ్ళు మందిరానికి వెళ్ళనీరు. ఈ తరమ మూర్ఖమైన వారికంట నువ్వు వేరవ్వాలి. మూర్ఖులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి నువ్వు వేరయ్యి ప్రభువుని తెచ్చుకుని రక్షణ పొందమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కావాలంట? ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా. స్త్రీకి ఏముండాలి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును. కుటుంబము స్త్రీ ఏం చేస్తే మొదట్లో అయినా పురుషులు చేయకూడదని కాదు, పురుషులు కూడా చేయగలిగితే వాళ్ళిద్దరూ 4 గంటలకు 5 గంటలు వేసి మోకరించి దేవునితో గడిపితే ఒక భాష తన బిడ్డల గురించి చేసుకోవాలయ్యా. మమ్మల్ని ఇద్దరు రక్షించుకున్నాం, మా బిడ్డలు కూడా కాపాడు, మా బిడ్డలను కూడా కాపాడు, మా బిడ్డలు కూడా రక్షించు, మా బిడ్డలు కూడా రక్షించయ్యా, వాళ్ళు కూడా దైవికంగా పెరగాలయ్యా, వాళ్ళు అటు ఇటు వెళ్ళకూడదయ్యా అని ఆ తల్లిదండ్రులు ఏం చేయాలంట? కుటుంబాన్ని కట్టుకోవటం అంటే అదేనే. ఒకళ్ళు వస్తారు, దేవుడు ఒకళ్ళనే రక్షిస్తారు. ఎవరు ఎంతమంది రక్షిస్తాడు? కుటుంబం మొత్తానికి కొంచెం ఆయన చెప్పడు. ఒక్క బిడ్డ కుటుంబంలో ఒక్కరిని ఏర్పరుచుకుంటాడు, ఒక్కరిని వెలిగించాడు దేవుడు. ఆ వెలుగు కుటుంబాన్ని ఎక్కడ వెలిగించాలా? అందుకే దీపము దీపస్తంభం మీద పెట్టాలి కానీ మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు అన్నాడు. మంచం కింద పెడితే ఎలుగెట్టొస్తుంది అని ఈరోజు క్రైస్తవు వెలిగించబడి ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఒక మూలబడి ఉంటున్నాడు. హల్లెలూయా. వెలిగించబడి వ్యక్తి ఎలా ఉందంటే ఒక మూలబడి ఉంటుంది. కుటుంబాన్ని వెలిగించుకోలేకపోతాడు. కుటుంబాన్ని వెలిగించుకోలేకపోయినప్పుడు దేవుడికి రేపు అడిగితే లెక్కించవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబాన్ని వెలిగించుకో. నీ కుటుంబాన్ని వెలిగించుకోలేకపోతే నువ్వు జ్ఞానమైన స్త్రీవే, నువ్వు జ్ఞానమైన పురుషుడివే. వెలిగించుకోవాలి, నీ కుటుంబాన్ని వెలిగించాలి. హల్లెలూయా. నీ బిడ్డలు మొత్తం ప్రభు బిడ్డ కావాలి. హల్లెలూయా. నీ భర్త నీ భార్య ప్రభు బిడ్డ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఎప్పుడోసారి పోతున్న పనులు వెళ్తాం. ఆదివారం కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆయన చెప్పింది, ఒక పాస్టర్ గారు అంట ఆంధ్ర, అమ్మా పర్వాలేదు మీరందరూ పనులు చేసుకోమని చెప్తారు. ఆదివారం కూడా పనికి పోయిరండి ఇవి వస్తారు. 9 గంటలకు 10 గంటలకు వచ్చేది, మంచం పడుకుంటారు. 11 గంటలకు లేచామా ఏమన్నా ఉండారా అని అడుగుతారా? ఏమన్నా ఉండారా అని అడిగితే వండలేదంటారా. ఆదివారం కాదు, ఆదివారం అంటే పొద్దుగుల 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఏదో ఒకటి మాంసమో చికెను చేపలో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. శుభ్రంగా అప్పుడు 2 గంటలకి అప్పుడు వస్తారు పని నుంచి. నువ్వు మా పని ప్రార్థన కదా. ఎన్ని గంటలకండి? 10 గంటలకి. శుభ్రంగా ఒక పాట 2 మాటలు చెప్తారు. అమ్మా మీరు పడి అంటే మళ్ళీ పడిపోవుగా, అదే వాడు ఒప్పుకోడుగా. ఏం లేదండి ఇదంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే చిన్ని దొరికితే చాలు, 10 రూపాయలు దొరికితే చాలు. అది ఎంత నాశనమో ఎంత నష్టమో, దేవుడికి ఎంత వ్యతిరేకంగా మానవుడు జీవిస్తున్నాడో ఆవిష్కరణ. ఆదివారం వస్తే ఎలా ఉండటమా? ఏమంటే ఎక్కడికన్నా పోతే పోబాకు. ఎవరు చెప్పాలి ఈ మాట? స్త్రీ చెప్పాలి భర్తకి. నువ్వు ఎక్కడికన్నా బయటకు వెళ్తే వెళ్ళబాకు, ఈరోజు మనం చర్చికి వెళ్ళాలి. ఒకవేళ భర్త విశ్వాసం కలిగి భార్య అవిశ్వాసం అయితే తొందరగా లేచి పనులు దర్శనం చేసుకుని చర్చికి వెళ్ళిపోవాలి. ఎక్కడికన్నా పోతారని జాగ్రత్త, రేపు మనందరూ చర్చికి పోవాలి. ఎవరు చెప్పాలి? ఇంట్లో కదండి. స్త్రీ కానీ పురుషులు కానీ బిడ్డలకు చెప్పుకోవాలి, ఎక్కడ పోవద్దు, మనందరూ చర్చికి వెళ్ళాలి. అలా తన బిడ్డల్ని మందలించుకుంటూ ఒకరినొకరిని మందలించుకుంటూ కదండి
దేవుడి సన్నిధికి వెళ్ళటం నేర్చుకోవాలి. కానీ కొంతమంది ఏంటంటే ఈ వారం నువ్వు పనికి పో, నేను చర్చికి పో, వచ్చే వారం నువ్వు పోదు, నేను పనికి పోను అంటే వాయిదా. అంటే ఏంటి? వాళ్ళ సంపాదన దెబ్బతినకూడదు. ఏం చేయకూడదండి? నేను మూర్ఖులు అంటారా, జ్ఞానం కలిగిన వాడు అంటారా? అంటే ఎట్ట తిరిగి